Hi, I'm Dr. C. Vidyasagar Reddy, orthopedic and robotic joint replacement surgeon, Vidyasagar Hospital, Kadapa. ఈరోజు మన ముందు ఉన్నారు కంబగిరి అని 60 సంవత్సరాల వయసున్న వ్యక్తి. 2 మోకాలు కీలు మార్పిడి ఆపరేషన్ రోబోటిక్ టెక్నాలజీతో చేసిన అనంతరం వీళ్ళ కొడుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. Just as a routine part of my rounds, I just would like to get feedback from his son. Hello everyone, my name is Ashish. I'm from Jammanmadu. Currently I'm working as a software engineer at Bengaluru. So he's my father. So my father చాలా మోకాలు నొప్పులతో తరచుగా ఇబ్బంది పడేవాడు. కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి తను మెట్లు ఎక్కడానికి దిగడానికి చాలా కష్టతరంగా ఉండేది. యాజ్ ఎ బెస్ట్ సన్ I want to provide a good quality of service. Provide చేయాలనుకున్నాను. కపుల్ ఆఫ్ మెట్రో సిటీస్కి వెళ్ళాను, హైదరాబాద్, చెన్నై, ఈవెన్ బెంగళూరు ఆల్సో I've researched. ఆఫ్టర్ హ్యావింగ్ గుడ్ రీసెర్చ్ I got to know that ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన కడప జిల్లాలోనే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో, రోబోటిక్ ప్రాసెస్తో, చాలా సింపుల్ మెథడాలజీతో చేసే హాస్పిటల్ ఉందని తెలుసుకున్నాను. సో దట్ ఈస్ విద్యాసాగర్ హాస్పిటల్. సో మన ఆఫ్టర్ కన్సల్టింగ్ విత్ sir and ma'am, I got to know that this is a tremendous service they are providing to us. So basically oka అపోహలో ఉండేవాను. మా ఫాదర్ గారు సీనియర్ సిటిజన్, హీఈస్ హ్యావింగ్ మోర్ దెన్ 65 years. సో ఇలాంటి సమయంలో మనము సర్జరీకి వెళ్ళడం దిస్ ఈజ్ ద రైట్ వే ఆర్ నాట్, అలాంటి అపోహలో ఉండిపోయాను. ఆఫ్టర్ కాన్వర్జేషన్ విత్ సార్ అండ్ మేడం నాకు తెలిసింది ఏమిటంటే, సో మనం ఎక్కువ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ఏ సింపుల్ మెథడాలజీ అని చెప్పారు. కానీ ఇక్కడ ఒక ఛాలెంజింగ్ థింగ్ ఏంటంటే, సో దిస్ ఈస్ అ రేర్ కేస్ విచ్ ఈస్ హ్యావింగ్ మై ఫాదర్. ఇట్ ఈస్ అ నాకింగ్ న్యూస్. అందరికీ నార్మల్ మోకాలు నొప్పి ఉండేది, ఇట్ ఈస్ లైక్ ఇలాగ ఉండేది. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఛాలెంజ్. బట్ ఐ గాట్ టు నో దట్ ఈవెన్ I've read website of the Dr. Vidyasagar Hospital. He is having good experience with this type of surgeries. Almost 4,000 plus cases he has handled. And he is having good experience across the countries, and he was using German technologies like advanced machines and robotic missions. He was done couple of surgeries with the robotic technology. That's why I got to know that this is the right hospital for me to go for surgery with my father. So first leg సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరిగింది. అది జరిగిన తర్వాతనే మళ్ళీ సెకండ్ లెగ్ కూడా చేయించుకోవాలని మేము డిసైడ్ అయ్యాను. అలాగే సార్ కూడా చెప్పడం జరిగింది. జరిగిన వెంటనే సార్ కూడా విత్ ఇన్ డేస్లో సెకండ్ లెగ్ కూడా సక్సెస్ఫుల్గా ఆపరేషన్ జరిగింది. నౌ హీ ఈస్ రియలీ గుడ్ అట్ డూయింగ్ దేర్ పర్సనల్ యాక్టివిటీస్. హీ కెన్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ, హీ కెన్ ఏబుల్ టు డూ దేర్ డే టు డే డైలీ యాక్టివిటీస్, అండ్ హీ కెన్ ఏబుల్ టు గో ఫర్ వాష్రూమ్ బికాస్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద రోబోటిక్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. దెన్ కమింగ్ టు మై వర్క్ అండ్ డే టు డే యాక్టివిటీస్, ఈవెన్ నేను ఎలాంటి లీవ్స్ తీసుకోలేదు. ఇక్కడ నుంచి నేను వర్క్ చేయడం జరిగింది. బికాస్ వీఆర్ హ్యావింగ్ గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ దిస్ హాస్పిటల్, వీ కెన్ ఏబుల్ టు వర్క్. వీఆర్ హ్యావింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ హియర్, ఫ్రెండ్లీ నేచర్ స్టాఫ్ ఉండడం జరిగింది. సో దే ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, నో నీడ్ టు వరీ అబౌట్ ద పేషెంట్ హియర్. సో దట్ ఈస్ ద రియల్లీ గుడ్ థింగ్ టు నో అబౌట్ ద ఫెసిలిటీస్. ఇన్ a single statement I can conclude about my journey in this hospitality. We are having good friendly staff, very cleanness, and having advanced technology, robotic technology, and friendly nature. Chala clean ga untundi hospital kuda. Here we can go to work, no need to keep any leaves also. This is the right place for the corporate employees. Thank you everyone, thanks team. Thank you, Ashish. So as you said, ఈ వ్యాల్గస్ అనేది ఒక రేర్ డిఫార్మిటీ. అంటే ఓన్లీ 5 to 10% of the people in arthritic knees will have this type of knock knee deformity. Generally people will have bow legs. So really this is a challenging case. So ఈ కేసెస్ను అంటే కాంప్లెక్స్ కేసెస్ను సింపుల్గా తక్కువ కోతతో యాక్యురేట్గా చేయాలి అంటే యూ నీడ్ టెక్నాలజీ. Previously also we have done many such type of valgus cases, but now the simplicity has come. That means that the complex cases can be changed easily with the technology and with less dissection. అంటే టిష్యూస్కు తక్కువ ట్రామా ఉండడము, దానివల్ల వాళ్ళకు తక్కువ నొప్పి, త్వరితగతిన రికవరీ, అండ్
అలైన్మెంట్ అనేది చక్కగా ఉండడము, మోకాలు స్థిరత్వం కూడా కరెక్ట్గా ఉండడము, వాళ్ళ కదలికలు బాగా ఉండడం, అలాగే దీర్ఘకాలిక మన్నిక ఉండడము, వాళ్ళ ఫంక్షన్ అబిలిటీ పెరగడము, సాధారణ మోకాలు అనే భావన కలగడము లాంటి సత్వతాలన్నిటినీ ఈ రోబోటిక్ టెక్నాలజీతో పొందవచ్చు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.